అడ్వాన్స్ తీసుకునేది. సినిమా ఫ్లాప్ అయిన ఎడల ఆ ప్రొడ్యూసర్ గాయబ్ అవుతుండే. సో థియేటర్ల వాళ్ళ డబ్బులు గాయబ్. సో అలా నష్టపోతూ పోతూ పోతూ ఇదైతే వర్కౌట్ కాదు అనేసి ఒక గ్రూపిజం మొదలైంది. గ్రూపిజం పేరు ఇవాళ లీజ్ అంటారు. బట్ గ్రూప్ ఇది ఇవాల్వ్ ఎట్లా అయింది అంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంతే. అలా అందుకే పుట్టింది ఇది. లీజ్దారులు నెగిటివ్ అని అనకండి. బేసికలీ వీఆర్ ఆల్ టాకింగ్ బిజినెస్ సెన్స్ ఓన్లీ. సార్ లీజుకి బుకింగ్కి చాలా తేడా ఉందండి. బుకింగ్ హ్యాస్ బిగ్ డిఫరెన్స్. వాళ్ళు మరి సంక్రాంతి సినిమా అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు కదా, మరి అప్పుడే కట్టలేదు అనేసి సార్ సంక్రాంతి సినిమాలు అది ఆయన ఓన్ సినిమాలు కావు. ఎవరైతే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా పర్సంటేజ్ విధానంలో ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు అంటే ఆయన ప్రొడ్యూసర్ ఏమంటాడంటే ఎన్ఆర్ఐ దాటిన తర్వాత నాకు 80% షేర్ రావాలి కదా, నువ్వు ఎట్లా పర్సంటేజ్ ఇస్తావు అని అడుగుతాడు. కాబట్టి ఆయన సొంతంగా డెసిషన్ తీసుకోలేకపోయాడు. కానీ అదే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇలా ఎవరికి వాళ్ళు అలా వెళ్ళుకుంటూ పోతే కాదు, మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము. ఇంకెక్కడికో డేట్కి వచ్చి ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఆల్రెడీ 1 మంత్ నుంచి పర్సంటేజ్ విధానంలో నడుపుతున్నాం. నిన్నటి ఈ సినిమా వీరభద్రుడు సినిమా కూడా అన్నపూర్ణ వాళ్ళకు క్లియర్గా చెప్పాము, మేము పర్సంటేజ్ విధానం నువ్వు ఓకే అనుకుంటేనే మేము సినిమా వేస్తామంటే, సార్ మీరు ఎలా చెప్తే అలా సార్, మాకు షేర్లు కూడా ఇవ్వకండి, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని పర్సంటేజ్ విధానంలోనే మాకు షేర్లు ఇవ్వండి, మాకు రూపాయి అడ్వాన్స్ వద్దని కూడా ఇదే అన్నపూర్ణ సాయిబాబు గారు చెప్పారు. మన సుప్రియ గారితో కూడా ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా పెద్దికి టార్గెట్ అనేది దయచేసి అందరూ మర్చిపోండి. మాకు పెద్ది కానీ రేపు పెద్ది ఇప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోయినా కూడా మాకు ఇప్పటి నుంచే కావాలి. మేము అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెంట్ విధానం లేదు, రెడ్ ట్రాక్ లేదు. నెక్స్ట్ బుక్ మై షో నుంచి మీకు 5 రూపాయలు 8 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఆ లెక్కలు ఏమవుతున్నాయి, ఈ డబ్బులు ఏమవుతున్నాయి, ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి మేము కొట్లాడుతున్నాము. ప్రొడ్యూసర్స్ దగ్గర మీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి రెడ్ ట్రాక్ అనేది లేదు. రెడ్ ట్రాక్ అనేది మీరు ఇటు వచ్చేసి రెంట్ ట్రాక్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. వాళ్ళు డేటా ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? వీళ్ళన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ నుంచి. అక్కడ ఎంత సేల్ అయిందో అక్కడి నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచే ఇస్తున్నారు. సో పెద్ద చేసింది ఏం లేదు. ఓకే, మమ్మల్ని మీరు నమ్మని అంటున్నారు, నేను దొంగతనం చేస్తున్నా అంటున్నారు. నాకు అవసరం లేదండి, నేను క్లియర్గా ఉన్నాను. మీరు పెట్టుకోండి, మరి మీరు పెట్టుకోండి. మేము వద్దంటున్నాము, మేము రెడీ. ఆన్లైన్ సిస్టమ్ సార్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ చేసి రెడీగా పెట్టింది. ఇదే చేంబర్ నుంచి నేను ఎన్నో లెటర్లు పంపాను. అక్కడ చేంబర్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు ఎన్నో లెటర్లు పంపారు సేయింగ్ దట్ ఇంప్లిమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అని. మరి ఎందుకు చేయలేదు సార్? రాత్రి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటారు వాళ్ళే, ఇది తెచ్చుకోలేరా సార్? ఇలాంటి కుంటి సాకులు ఆల్రెడీ చాలా విని విసుగెత్తి బోర్ కొట్టి ఇక బ్రతుకు తెరువు లేక ఈ సిచ్యువేషన్కి వచ్చాం. ఇది ఆల్రెడీ విన్నాం. రెంట్ ట్రాక్ అనేది ఈ పేరిట 3 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఆన్లైన్ చేయండి అంటే ఒక మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చినోన్ని ఇంకా మంచిగా డ్రెస్ వేసుకోలేదు ఎందుకు అన్నట్టున్నది ఇది. వీఆర్ ఆన్లైన్ టుడే